ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి
తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే, హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే, హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే, హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు.
అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్ మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్ మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్ మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా
అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. ప్రపంచంలోని నా అభిమాన దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి. నేను నటించిన కొరియన్ కొత్త పెళ్లి కొడుకు ట్రైలర్ వచ్చేసింది. ఇక చిత్రకథ చెప్పమంటారా? అదే సీక్రెట్. చెప్పాననుకోండి ట్విస్టు ఉండదు. అందుకే రిలీజ్ డేట్ వరకు కాస్త ఓపిక పట్టండి. మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. అయినా నా మనసెందుకో ఒక్క హింట్ ఇస్తాను. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రంలో కొరియన్ అమ్మాయి ఇండియాకు వచ్చేస్తుంది తాజ్మహల్ చూడడానికి. పాస్పోర్టు పోగొట్టుకుని పోతుంది. అది లేనందుకు కొరియాకు వెళ్ళలేకపోతుంది. అక్కడే తాజ్మహల్ దగ్గరే హీరో అంటే నేను పరిచయం అవుతాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి కొరియా నుండి తన కూతురు ఇంకా ఇండియాకు వెళ్ళి రాలేదని వస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే మరి ట్విస్ట్ అంటే. హీరో వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాడా? హీరోయిన్ తండ్రి కొరియాకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడా అనేటటువంటి సంఘర్షణనే ఈ చిత్రకథ. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి. మీరందరికీ నచ్చుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. కొరియన్ కొత్త పెళ్లి కొడుకు చిత్రం తప్పక చూడండి.